హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి మామిడికాయ పచ్చడి అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అస్సలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసేసి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి మామిడికాయ పచ్చడి పెట్టాలి అంటే మామిడికాయలు కావాల్సిందే కదా. మరి నా కోసమని మా వారు ప్రత్యేకంగా తోటకు వెళ్ళి మరి మామిడికాయలు తెచ్చారు అని అంటారనుకుంటున్నారా? అయ్యో కాదండి బాబు, మా వారికి ఏదో ఫంక్షన్ ఉంటే వాళ్ళు ఎవరో పిలిస్తే ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్ళి ఇట్లా మామిడికాయలు అనేది కోసుకొచ్చేసారు. తప్పక పెట్టాల్సి వచ్చింది ఈ మామిడికాయ పచ్చడి అనుకోండి. తర్వాత మామిడికాయలను అయితే తీసుకున్నాను, వాటిని బాగా శుభ్రంగా కడిగా అనమాట. ఎందుకంటే వాటి మీద కోసేటప్పుడు తెంచేటప్పుడు ఒక వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది కదా, అది ఆరిపోయి చండాలంగా ఉందన్నమాట. సో బాగా వాష్ చేసేసి బాగా తుడిచేసి పక్కన పెట్టేశాను. చాకుతోనే కట్ చేద్దామని చాలా గట్టిగా ట్రై చేశాను అనమాట. సో కొంచెం టేస్ట్ చూద్దామని చూస్తే ఎంత పుల్లగా ఉందో. సో ఇంకా ఇవి తినేవి కాదులే, ఇంకా పచ్చడి అయితే పెట్టేసుకుందాం అనుకున్నా. నా చెయ్యి ఎందుకు చూపిస్తున్నా, గోరింటాకు చూపిస్తున్నా అనుకునేరు. అయ్యో కాదండి బాబు, చాకుతో కట్ చేస్తే అలా అయిపోయింది నా చెయ్యి, మొత్తం ఎర్రగా కందిపోయింది అనమాట. తర్వాత మాకు తెలిసిన అక్క వాళ్ళ దగ్గర ఈ కత్త ఒకటి దొరికింది. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కత్త అనేది తెచ్చుకొని మేమే ఇంట్లో మామిడికాయలు అయితే కట్ చేసుకున్నాము. చూడండి మా వారు ఎంత గట్టిగా కట్ చేసేస్తున్నారో, ఇల్లు పగిలిద్దేమో అనిపించింది, అంత పెద్ద సౌండ్ వచ్చేసింది బాబోయ్. తర్వాత ఇలా మామిడికాయలను అయితే ఇంట్లోనే కట్ చేసుకున్నాము. రకరకాలుగా కట్ చేస్తున్నారు మా హస్బెండ్. ఆయన అటువైపు కట్ చేస్తూ ఉన్నారు, నేనైతే పక్కన కూర్చొని అప్పుడే వాష్ చేసి అప్పుడే కట్ చేసినాము కాబట్టి అంత డస్ట్ ఏమి ఉండవు. సో అయినా కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం ఒక చున్నీ తీసుకొని ఇలా పైన జీడి మీద ఒక పేపర్ లాగా వస్తుంది కదా, దాన్ని అయితే తీస్తూ కొంచెంగా చున్నీతో తుడుస్తూ పక్కన పెట్టేస్తున్నా అనమాట. ఇలా ఈ ప్రాసెస్ అంతా ఒక అర్ధగంట పైన జరిగిందనుకోండి. తర్వాత ఒక ప్యాకెట్ ఉప్పుని తీసుకొని ఇలా ఫస్టే కొంచెం గాలికైతే పెట్టేశాను. ఇప్పుడు సన్న ఆవాలు అయితే తీసుకుంటున్నాము. సన్న ఆవాలు మెజర్మెంట్ 2 గిద్దల వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వేస్తున్నది ఇలా తీసుకున్న ఆవాలని సన్నని సెగ పైన కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు అవసరం లేదు, మళ్ళీ అవి చిటపట మనకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ అలా కొంచెం ఫ్రై చేసేసుకొని చల్లారబెట్టేసుకొని పౌడర్ అయితే చేసి పెట్టేసుకోవాలి. మనం అంతలోపు సాల్ట్ కూడా కొంచెం ఎండలో ఆరబెట్టుకుంటే బెస్ట్. ఎండ లేకపోతే నార్మల్గా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు ఉప్పునైతే ఇలాగ పౌడర్ కింద అయితే మిక్సీలో వేసి పట్టేస్తున్నాను. తర్వాత ఆవపిండిని కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఫ్రై చేసుకొని చల్లారబెట్టేసుకొని ఆవపిండిని కూడా పట్టేసుకొని మిక్సీలో పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ముందు ఫర్దర్ వీడియోస్ చూడడానికి మా వీడియోస్ అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆవాలైతే బాగా ఫ్రై అయిపోయాయి, దీన్ని కూడా ఆవపిండిలాగా అయితే కన్వర్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఎందులో అయితే ఆవకాయ పెట్టాలి అనుకుంటున్నామో ఆ పళ్ళెం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసరికి కేజీ డబ్బా, 1 కేజీ డబ్బా అనమాట. పూర్తిగా కేజీ డబ్బాతో నేను మామిడికాయలను అయితే మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ 1 కేజీ డబ్బా అయితే తీసుకొని దాని నిండా ముక్కలను అయితే తీసేసుకుంటున్నాను. కేజీ డబ్బా తీసుకొని ఆ ముక్కల్ని పైదాకా వేసుకొని ఇంకొక దాంట్లోకి అయితే మనం ఎందులో అయితే మామిడికాయ పచ్చడి కలపాలి అనుకుంటున్నామో అందులోకి అయితే వేసేసుకోవాలి. 2 ముక్కలు కింద పడిపోయినా కానీ పైన పెట్టేసుకొని మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేలాగా అయితే చూసుకోండి. తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ కేజీ డబ్బాతో ముక్కల్ని వేరొక పళ్ళెంలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కేజీ డబ్బాతో 2 డబ్బాలు అయితే వేసుకున్నాను. తర్వాత మనం ఎందులో అయితే కలుపుతున్నామో అందులో వేసేసి మామిడికాయ ముక్కల్ని అయితే వేసుకుంటున్నాము. చూడండి, ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనము కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఆయిల్ పోసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మనము పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, తోటలో నుంచి తెచ్చినవి కాబట్టి వెంటనే పెట్టేశా అనమాట. తెచ్చిన తర్వాత నెక్స్ట్ డేకే నేను పెట్టేశాను. టైం గ్యాప్ లేకపోయేసరికి నల్లగా అవ్వడం కానీ పండిపోవడం కానీ అలా ఏం జరగలేదన్నమాట.
కొంచెం పసుపును యాడ్ చేసుకొని నూనె 2 వేసుకొని బాగా చేత్తో అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఫస్టే పసుపుని పట్టించేసేయాలి ముక్కలకి. ఇలా పట్టించుకున్న తర్వాత గిద్దెడు చెప్పాను కదా, ఇది వచ్చేసరికి గిద్దెడు అనమాట, గిద్ద అంటారు. ఈ గిద్దెతో మనము ఉప్పునైతే మెజర్ చేసేసుకుందాము. ఇప్పుడు కేజీ డబ్బాతో 2 డబ్బాలు వేసుకున్నాం కాబట్టి గిద్దెడుతో మనము ఉప్పుని 3 గిద్దెల వరకు అయితే వేసుకోవాలి. మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కల్లుప్పు, సాల్ట్ అస్సలు వేసుకోవద్దు, కల్లుప్పుని మాత్రమే తీసుకోండి. మిక్సీ పట్టేసి ఇలా 3 గిద్దెల వరకు ఉప్పునైతే వేసుకుంటున్నాము. చూడండి పర్ఫెక్ట్గా అయితే ఇట్లా గిద్దెడితో మెజర్ చేసేసుకోండి. మెజర్మెంట్కి ఒకటే గిద్ద యూజ్ చేయండి. ఇప్పుడే మనం పర్ఫెక్ట్గా పచ్చడి అనేది సెట్ అవుతుంది, బాగా కుదురుతుంది కూడాను. ఇలా 3 గిద్దెలు వేసుకున్న తర్వాత మనము ఆవపిండిని కూడా మెజర్ చేసుకుందాము. ఆవపిండి కూడా ఎంత పడుతుంది అంటే మనం ఆల్రెడీ 2 గిద్దెలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి దాన్ని పౌడర్ చేసేలోపు ఇంకా కొంచెం ఎక్కువే అవుతుందన్నమాట. మెజర్ చేసుకున్నామో అలానే మెజర్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా కరెక్ట్గా అంతే ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గిద్దెడు అయితే వేసేసిన తర్వాత 1.5 గిద్దె అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక గిద్దెడు, అరగిద్దెడు నుంచి ఇంకొక ఫుల్ గిద్ద వరకు వేసుకోవచ్చు అనమాట, మీరు తినే టేస్ట్ని బట్టి. ఎక్కువ మామిడికాయలో పచ్చడిలో గుజ్జు అనేది ఎక్కువగా ఉండాలి అంటే మనము ఆవపిండిని ఎక్కువ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మొత్తం కలిసేలాగా చేత్తోనే బాగా అదుముకుంటూ కలిపేసుకోవాలి. ఎక్కడన్నా రాళ్ళ ఉప్పు తగిలితే పక్కన పెట్టేసేయండి. ఇలా రాళ్ళ ఉప్పు తగలడం కామనే, అలా అని టెన్షన్ పడిపోవాల్సిన పని అయితే లేదు. మిక్సీలో పట్టుకున్నాం కాబట్టి రాళ్ళ ఉప్పుని అక్కడక్కడ ఎక్కువ ఉండేలాగా కాకుండా ఎక్కడో ఒకటి తగిలితే పర్వాలేదు. ఇలా మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను చేత్తో. ఇలా ఎవ్వరి సహాయం లేకుండా ఈసారి పచ్చడిని నేనే ఇండివిజువల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. అయ్యో ఇంత ఈజీనా అనిపించింది నాకే. తర్వాత ఇప్పుడు మనము మెంతుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మెంతులు ఎన్ని పడతాయంటే ఒక 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. మెజర్మెంట్లా చెప్పాలంటే 50 గ్రామ్స్ సరిపోతుంది. ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఏదైతే గిద్దెడు మనం ఉప్పుకి ఆవపిండికి యూజ్ చేసామో ఆ గిద్దెడుతో 3 సార్లు అంటే 3 గిద్దెల వరకు కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఇది నేను యాడ్ చేసే కారం వచ్చేసరికి కొత్త కారం అనమాట. ఇప్పుడు ఫ్రెష్గా మా మమ్మీ పట్టించి మొన్న వచ్చినప్పుడు తెచ్చి ఇచ్చారు. సో ఆ ఫ్రెష్ కారం వేసాను కాబట్టి పచ్చడికి మంచి అరోమా అనేది వచ్చింది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 4 గంటలు అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు, ఆవపిండి, కారం మొత్తం కలిసిపోయి బాగా ఇలా నీళ్ళు అయితే ఊరుతాయి. ఇలా నీళ్ళు ఊరిపోయిన తర్వాత మనము బాగా ఒకసారి కలిపేసుకొని నూనెనైతే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. శనగ నూనె అంటారు కదా, శనగ విత్తనాల నూనె అయితే యాడ్ చేశాను. అది నేను ఫస్ట్ ఒక 1/2 కేజీ వరకు వేసి బాగా కలిపేశాను. కలిపేసిన తర్వాత నూనె సరిపోయిందో లేదో చెక్ చేసుకుని తర్వాత మనం మిగతా నూనెను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా 3 రోజుల దాకా మనం పొద్దున్న సాయంత్రం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివర్లో మనము ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, నూనె కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తర్వాతే మనం జాడీకి అనేది ఎత్తేసుకోవాలి. నేను ఇందులో ఉప్పు, కారం, ఆవపిండి వేసినప్పుడే వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేయాలి. నేనేం చేశాను అంటే నాకు అవైలబుల్లో లేకపోవడం, పైగా బయట వర్షం పడుతూ ఉండడం వల్ల వెల్లుల్లిపాయలు అవైలబిలిటీలో లేక నేను లాస్ట్ డే అంటే జాడీకి ఎత్తే రోజు 3వ రోజు వేసుకున్నాను అనమాట. మీకు అవైలబుల్లో ఉంటే ఫస్టే వెల్లుల్లి రెమ్మల్ని తొక్క తీసి పెట్టుకొని కారం ఉప్పుతో పాటే కలిపేసుకోండి. అప్పుడు ఆ వెల్లుల్లి అనేది ఉప్పు ఈ అరోమా దానికి పడుతుంది. ఆ వెల్లుల్లి రెమ్మలకు ఉన్న అరోమా స్మెల్ అదంతా కూడా మొత్తం పచ్చళ్ళలో బాగా మిక్స్ అయ్యి మంచి అరోమా వస్తుందన్నమాట. నాకు అవైలబిలిటీలో లేకపోవడం వల్ల నేను జాడీలో ఎత్తే రోజు వేసుకున్నాను అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. నాకైతే నూనె కొంచెం సరిపోలేదు అనిపించింది, ఇంకొక 1/2 లీటర్ వరకు అయితే పోసాను. చూడండి ఇలా నూనె అనేది ముక్క ముడిగేంత వరకు ఉండాలి. అప్పుడే ముక్క అనేది 1-2 సంవత్సరాలు ఉన్నా కానీ మెత్తబడకుండా ఉంటుంది. ఇలా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ముక్క అనేది ఎలా ఉంది అనేది కూడా చెక్ చేసుకొని చివర్లో మనము జాడీలోకి అయితే ఎత్తేసుకోవాలి. జాడీలు అవైలబిలిటీలో లేక నేను ఫ్రిడ్జ్లో పెట్టేదాన్నే కదా అని చెప్పి ప్లాస్టిక్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా
ఆవు పచ్చడి అనండి మామిడికాయ పచ్చడి అది బాగా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ రోజులు గుర్తున్నాయి? మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తే ఇలా పళ్ళెంలో ఆవు పచ్చడి పెట్టేసి చివర్లో ఇలా వేడి వేడి అన్నం కలిపేసి ముద్దలు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా, మన బాల్యమే చాలా బాగుంటుంది అని చెప్పి. సమ్మర్ అంటేనే అమ్మమ్మ ఆవకాయ పెట్టేదాకా వెయిట్ చేయడం, అది మళ్ళీ జాడికి ఎప్పుడు ఎత్తుతారా అని వెయిట్ చేయడం అండి. ఇలా కలుపుకొని అమ్మమ్మ వాళ్ళు ముద్దలు ముద్దలు వేస్తుంటే ఎంత అన్నం తినేవాళ్ళమో కదా మనము చిన్నప్పుడు. సో ఆ రోజున నాకైతే గుర్తొచ్చాయి. ఈసారి మాకు ఆ అవకాశం లేకుండా పోయింది కాబట్టి మా వారు నేను ఇద్దరం అయితే ఎంజాయ్ చేసేసాం. సో ఈ మామిడికాయ పచ్చడి పెట్టే ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.